పసుపు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం పేస్ట్, నూనె ఇవన్నీ వేసుకొని ముక్క పట్టేలాగా ఇట్లా కలుపుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత నూనె కూడా పోసుకొని ఇట్లా ముక్కలు బాగా పట్టే వరకు ఇట్లా కలుపుకోవాలి. అర్ధగంట సేపు నానబెట్టుకొని చింతపండు ఇట్లా పిసికి పులుసు పోసుకోవాలి. చింతపండు పులుసు పోసుకోవాలి. నానబెట్టి చింతపండు పులుసు చింతపండు రసం పోసిన తర్వాత ముక్కలకి మసాలా అన్నీ పట్టేలాగా ఇట్టగా చక్కగా కలుపుకోవాలి చేతితో. అవన్నీ వేసి కలిపిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టి 10 నిమిషాలు అయింది. ఇట్లా మధ్యలో పులుసు కొంచెం దగ్గర పడుతుంది. ఇప్పుడు చూసుకోవాలి ఉప్పు, కారం, పులుపు అన్నీ సరిపోయినాయేమో చూసుకొని సరిపోయినాక మళ్ళీ వేసుకొని ఇట్లా రెండు పెట్టుకోకుండా ఇట్లా రెండు పక్కలు పట్టుకొని ధనియాల పొడి, కొత్తిమీర, లాస్ట్లో దింపేటప్పుడు కొంచెం కొత్తిమీర వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఆగినాక పులుసు అంతా ఇట్లా దగ్గర పడిపోయింది. ఇంకా ఇక దింపేసుకోవటం. చేపల కూర అయిపోయింది.